పాపం కొండన్న ఈసారి కూడా గట్టెక్కలేకపోయాడు. 7 ఇయర్స్ నుంచి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. గౌతమ్తో మూవీ అనౌన్స్మెంట్ చేశాక మాయ ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడులే అనుకున్నా. దానికి తోడు అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అని రిలీజ్ చేసిన టీజర్ పై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. కానీ తను అన్నట్టుగానే తగలబెట్టేశాడు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కథ విషయానికి వస్తే అంకాపూర్లో ఓ చిన్న కానిస్టేబుల్ సూరి తన అన్నని వెతికే ప్రయత్నంలో హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సీనియర్ ఆఫీసర్స్ పై చేయి చేసుకోవడంతో బడా నాయకుల దగ్గరికి వెళ్తుంది విషయం. అనుకుని విధంగా ఓ సీనియర్ ఆఫీసర్ సూరిని శ్రీలంకలో ఒక స్పెషల్ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేసి అక్కడికి పంపుతాడు. ఆ ఆపరేషన్తో తనకి సంబంధం లేకపోయినా తన అన్నని శివని కలిసే అవకాశం కోసం స్పైగా మారి శ్రీలంకలోకి ఎంటర్ అవుతాడు. శ్రీలంకలో సూరికి ఒక డాన్ కొడుకైన మురుగన్ పెద్ద తలనొప్పిగా మారతాడు. ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి సూరి తన అన్నని తెచ్చుకున్నాడా? మురుగన్ ని ఏ విధంగా ఎదిరించాడు? ఇండియన్ గవర్నమెంట్ సూరికి సపోర్ట్ గా నిలిచిందా లేదా? ఇంతకీ ఆ కింగ్డమ్ ఎవరిది? దానికి రాజు ఎవరు? ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషనే కింగ్డమ్ మూవీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ మూవీలో ప్రతి ఒక్కరు ఎరగదీశారు. సూరిగా విజయ్ దేవరకొండ, శివగా సత్యదేవ్, అనుగా భాగ్యశ్రీ, సీనియర్ ఆఫీసర్గా మనీష్ చౌదరి అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఏ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్క్ లేకపోవడంతో బిగ్ మైనస్. అసలు మూవీ చూస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. శివ క్యారెక్టర్ ఆ ట్రైబ్కి ఎందుకు అంతలా దగ్గరైంది? ఎందుకని ఒక్కసారి కూడా తమ్ముడిని తల్లిని చూడ్డానికి వెనక్కి వెళ్ళలేదు అనేది జస్టిఫై చేయలేదు. ఇక మనీష్ చౌదరి క్యారెక్టర్ గోల్ ఏంటి? వాడి గోల్ ఏంటి? అసలు వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది క్లారిటీ కూడా ఇవ్వలేదు. టెక్నికల్ వైజ్ రాక్ సాలిడ్ దిస్ మూవీ. బక్కడు మాత్రం బీజిఎంతో బీభత్సం సృష్టించాడు. దానికి తోడు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. అవసరమైన దానికంటే అద్భుతమైన క్వాలిటీ ఇచ్చారు. మెయిన్లీ ఓపెనింగ్ సీక్వెన్స్ ని పిక్చరైజ్ చేసిన స్టైల్ అద్దరిపోయింది. అలాగే టైటిల్ కార్డ్స్ డిజైనింగ్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంది. ఎవ్రీ ఫ్రేమ్ చాలా క్లీన్ అండ్ నీట్ గా కనిపించింది. క్వాలిటీ విషయంలో నాగవంశీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని క్లియర్ గా తెలుస్తుంది. బడ్జెట్ 130 crores మన కళ్ళ ముందు అలా కనిపిస్తాయి అండ్ జస్టిఫై చేశాయి కూడా. ఇక మెయిన్లీ డైరెక్టర్ గౌతమ్ గురించి చెప్పాలి. తన దగ్గర నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక మంచి డ్రామా. జెర్సీ తర్వాత మూవీ కాబట్టి కింగ్డమ్ లోను అదే ఎక్స్పెక్ట్ చేసాం. అందులోను టీజర్ అండ్ ట్రైలర్ లోను బ్రదర్స్ బాండింగ్ ని బాగా చూపించారు. వాళ్ళ మధ్య మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటాయనుకుంటాం. కానీ గౌతమ్ ఏం చేశాడు? కథలో యాక్షన్ నిరికించి డ్రామాని పక్కకు తోసేశాడు. ఇంకా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న జైలు ఎపిసోడ్, సత్యదేవ్ అండ్ విజయ్ కాంబినేషన్ సీన్స్ చాలా వీక్ గా డిజైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ టెక్నికల్ గా బాగున్నా ఎమోషనల్ కనెక్టివిటీ లేక ఆడియన్స్ ఆ హైప్ ని మిస్ అయ్యారు. డైరెక్టర్ గా తనలోని న్యూ యాంగిల్ ని ఇంట్రడ్యూస్ చేసి అసలు తన స్ట్రాంగ్ జోనర్ అయిన డ్రామాని పక్కన పెట్టేశాడు గౌతమ్. మూవీకి మెయిన్ మైనసే అది. ఓవరాల్ గా ఒక రైటర్ అండ్ డైరెక్టర్ గా గౌతమ్ ఫుల్ పొటెన్షియల్ చూపించలేదు. ఫైనల్లీ మూవీలో ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి అనేది రివీల్ చేస్తూ ప్రమోట్ చేయడం అనేది చాలా క్రూషియల్. గుంటూరు కారంతో దెబ్బతిన్న వంశీ కంటే ఈ విషయం మరెవరికి ఎక్కువగా తెలియదు. అలాంటిది వంశీయే ఆ మిస్టేక్ ని కింగ్డమ్ తో మళ్ళీ రిపీట్ చేయడం హ్యాట్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. దానికి తోడు గౌతమ్ మూవీస్ లో కనిపించే ఒరిజినాలిటీ కింగ్డమ్ లో మిస్ అయింది. మూవీ చూస్తుంటే చాలా తెలుగు తమిళ మూవీస్ గుర్తుకొస్తాయి. ఇక పార్ట్ 2 కోసం లీడ్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అవసరమా? అదేదో సింగిల్ పార్ట్ లో చేయొచ్చు కదా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం సెకండ్ హాఫ్ ని స్లోగా రన్ చేశారు. అసలు కొండన్న ఓ బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాడు. కానీ అది నెరవేరాలంటే ఇంకాస్త టైం పట్టేలా ఉంది. సో కింగ్డమ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజు కోసం వేచి చూసిన దివికి తీరని దిగులు. మరి కింగ్డమ్ మూవీని మీరు చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.